షకలక బేబీస్ కబడ్డీ ఆడడానికి రెడీ అయ్యారు. మరి ఈ జబర్దస్త్ కబడ్డీ మ్యాచ్ చూద్దామా? ప్లీజ్ కాల్ అపాన్ షకలక శంకర్ along with the stage. హాయ్ నమస్తే. ఈ రోజు లేడీస్ స్పెషల్ రోజు మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి లేడీస్ తో ఒక ఆట ఆడించబోతున్నా. నాగబాబు గారు, మీకు డౌట్ వచ్చే ఉంటుంది, లేడీస్ మొగోళ్ళతో ఆడుకుంటారు కానీ మొగోళ్ళు కూడా లేడీస్ ని ఆడించగలరా అని. ఆటే కబడ్డీ. ఈ పోటీ గురించి తెలిసిన తర్వాత మన రేష్మి కూడా పోటీలో పాల్గొంటానంది, కానీ ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే అంటే పద్ధతిగా డ్రాప్ అయిపోయింది. ఈ పోటీలో ఫైనల్స్ కి ఇద్దరు 2 టీంలు వచ్చినాయి. ఒకటి సంచలన విజయాలతో దూసుకుపోతున్న సిటీ బేబీస్ టీం, రెండోది అనూహ్యంగా 5 సంవత్సరాల నుంచి సిరీస్ ఛాంపియన్షిప్ కొనసాగిస్తున్న ఆదమ్మ టీం. ప్లీజ్ వెల్కమ్. నవ్వించడానికి చేసిన గేమ్స్ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు టాస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకేం కావాలి? హెడ్. అయితే నాకు బొమ్మ. కుదరదు. అయితే కుదరదు. నాకు బొమ్మే కావాలి. హెడ్ కావాలి. ఎక్కువ మాట్లాడుతున్నా. మంగా, నువ్వు ఒకటి తీసుకున్నావా? మాకు ఒకటి ఇవ్వు. ఓకే శంకరమ్మ టీం, మీ టీం నుంచి ఫస్ట్ పంపించు. ఇక ఒక్క నిమిషం చెప్తున్నాను పెద్దదాన్ని. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఆట ఎనర్జెటిక్ గా ఆడండి, యాక్టివ్ గా ఉండండి. ఎవరు చెక్కులు వాళ్ళకే ఇచ్చేస్తారు. ఏడుకొండల గారు బయట. నువ్వు ఏ ఆట గురించి చెప్తాను? ఏ ఆట? అమ్మ ఆట కాదు, కబడ్డీ ఆట. కబడ్డీ. సారీ. ప్లీజ్ ఆదమ్మ టీం, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు చెప్పాలి. వెళ్తానా? వెళ్ళి వాళ్ళ తలకాయలందరినీ తీసుకొచ్చాను నేను. తలకాయలు వద్దు, పాయింట్లు తెస్తే సరిపోద్ది. నువ్వు మాటలు తక్కువ, పని ఎక్కువ చెయ్యే. టాంకు డజన ఏ మిల్లలన్నా, టాంకు డజన ఏ మిల్లలన్నా. పొద్దుటూరు పిల్లగాడు మనవాడు వచ్చాడు, పొద్దుటూరు పిల్లగాడు నచ్చి గిల్లాడు, పొద్దుగూడు పిల్లగాడు మన నచ్చి గిల్లాడు. బక్రాపేట నాకోపేట, బక్రాపేట నాకోపేట, బక్రాపేట నాకోపేట. ఓకే, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు పంపిస్తున్నావు? సార్ ఒక మాట, సీటింగ్ లో ఉండకూడదు, వాళ్ళు ఇటు రాకూడదు. ఓకే, మీరు రాకండి. ఒక్క నిమిషం సార్, వాళ్ళు వచ్చినా పర్లేదు కానీ ఆమె కొడుతుంది సార్. ఆ ముసలామె కపెట తీసుకొచ్చారండి మీరు. లక్ష్మి, యు కాంట్ టచ్ మీ. లక్ష్మి, నా పేరు లక్ష్మి. నువ్వు నాకేం చేయలేవురా. రాకూడదని చెప్పి మీరు వచ్చారు ఎందుకు? కాదు ఎంపైరు, కబడ్డీకి ఆడపిల్లలను కదా పంపించేది, ఆంబోతుల్లా. సరే, మీ టీం నుంచి ఎవరు రండి. అత్త, నేను వెళ్తున్నా. ఇలా రావే, ఊపుకొని వెళ్ళిపోతున్నావు గానీ. చూడు లక్ష్మి, అలా వెళ్ళిపోతున్నావు గానీ వెళ్ళామా ఉన్నామని కాదు. 1 గంట ఎక్కువైనా పర్వాలేదు, ఆట బాగా ఆడు. అర్థమైందా? ఏ ఆట గురించి చెప్తాను నువ్వు? కబడ్డీ. ఇది కబడ్డీదా? వెనకండి. ఆ కాకు ఏ మాకు 500 బీరాకు. ఆ కాకు ఏ మాకు 500 బీరాకు. ఆ కాకు ఏ మాకు 500 బీరాకు. ఆ కాకు. ఓకే, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఏమ్మా దేవుడి తినపోతలేకున్నావా? వెనకరాడా. గీత చూసుకో. అయిపోయింది. కెప్టెన్ రంగంలోకి దిగారు. చకలక శంకర్ నా మొగుడు వంకర్, చకలక శంకర్. చకలక శంకర్ నా మొగుడు వంకర్, చకలక శంకర్ నా మొగుడు వంకర్, చకలక శంకర్ నా మొగుడు వంకర్, చకలక శంకర్ నా మొగుడు వంకర్. నీకు బుర్రుందా? ఇది ఏమాట? కబడ్డీ. కబడ్డీలో ఉందా? కబడ్డీలో కోసం సరిగా కోతున్నారా? చాలా ఎక్కువ చేస్తున్నావు. పళ్ళు రాలిపోతాయి.
ఇటు వచ్చి మాట్లాడు, ఎక్కడ వచ్చి మాట్లాడు. గొండలు పెట్టుకుని లాకండారా. మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? హే కెప్టెన్ కి కెప్టెన్ సమాధానం. గట్టి మామిడాకు డొల్ల గట్టి నిన్నే పిల్లాడతాను తుస్ తుస్. అదేం పాట? చింతాకు చిగురు గట్టి మామిడాకు డొల్ల గట్టి నిన్నే పిల్లాడతాను తుస్ తుస్. ఏంది మీద అర్థం కాలేదు పాట. చింతాకు చిగురు గట్టి మామిడాకు డొల్ల గట్టి నిన్నే పిల్లాడతాను. ఓకే ఓకే, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అప్పంలో నువ్వు వెళ్ళు. అత్తాను వెళ్ళు. వెనకండి. ఆదమ్మ టీం కి పెద్ద దిక్కు రంగంలోకి దిగుతుంది. అప్పడాల కర్ర మాయన బుర్ర, అప్పడాల కర్ర మాయన బుర్ర, అప్పడాల కర్ర మాయన. ఓకే, మీ టీం నుంచి ఎవరు? భీమవరం బుల్లోడు బీచ్కొచ్చి కొట్టాడు, భీమవరం బుల్లోడు బీచ్కొచ్చి కొట్టాడు. ఏం కొట్టాడు? ఈత 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 షకలక బేబీ షకలక బేబీ ఒక పాయింట్ ఇవ్వా. No, 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 no. మీకు మీరే వెనుదిరిగి వచ్చారు. మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? వంకాయ పులుసు నాకేం తెలుసు, వంకాయ పులుసు నాకేం తెలుసు, వంకాయ పులుసు నాకేం తెలుసు, వంకాయ పులుసు నాకేం తెలుసు. ఓకే, మీ టీం నుంచి ఎవరు? మీ ఇద్దరు ఆడండి. నాకు నుంచి అందరూ పంపుతారు, ఆడండి మీరు. చూడు దాన్ని బరబర్ లాక్కున్నా. మొత్తం జుట్టంతా లాక్కరా దాన్ని. కబడ్డీ 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 కాదు, మన ఇద్దరికి అవసరమా ఇది? ఓ పని చేస్తున్నా. కబడ్డీ కబడ్డీ నిన్ను టచ్ చేయకంటే వెళ్ళిపోతుంది. నేను నువ్వు కూడా వచ్చి నన్ను టచ్ చేయకు. కబడ్డీ కబడ్డీ నిలబడుతున్నా. టైం అప్. టైం అవుట్. కబడ్డీ నేను వెళ్తున్నా. కబడ్డీ కబడ్డీ మందకి నిన్ను. కబడ్డీ 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 నువ్వు కొన్నాను ముట్టుకో. తొండి చేయకూడదు. కబడ్డీ 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 కబడ్డీ. Come on, 5 seconds ఉంది. తొండి నేను ఒప్పుకోను. తొండి తొండి ఒప్పుకోవు. గొప్పదానివి. ఇలాగే ఆడతాను 5 సంవత్సరాల నుంచి మేము. ఓకే, ఈ రోజు విన్ అయిన టీం ఆదమ్మ టీం. ఓమే మనకు 6 కప్పులు. ఏంటి ఇందాటి నుంచి అలా చూస్తాను? తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా హత్తుకుపోతా, తరత్తా చిత్తడి చేస్తా, గివ్ మీ ఛాన్స్, తరత్తా మత్తరమేస్తా, తరత్తా మత్తెక్కిస్తా, తరత్తా పిచ్చెక్కిస్తా, గివ్ మీ ఛాన్స్. నాగబాబు సార్ ఎలా ఉంది చీర కట్టుకొని కబడ్డీ? సూపర్ గా ఉంది స్కిట్. తెలివితేటలతో బతికేస్తున్నావు శంకర్ నువ్వు. స్కిట్ లో ఇంటెలిజెంట్ గా వాడేసేసి ఏం చేస్తే నవ్వించగలవు అని ఆలోచించి ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నావు. కొత్త కొత్త చేస్తున్నావు. నిజంగా చాలా బాగుంది. రోజా గారు ఎలా ఉంది చీరలో కబడ్డీ? ఒక్కొక్కరిని చీరలో చూడటమే కష్టంగా ఉందంటే ఒకేసారి ఇన్ని అందాలు చూసే కొందుకి కళ్ళు బయర్లు కమ్మేస్తాయి. వయసులో పెద్దదాన్ని చెప్తున్నాను, ఎనర్జెటిక్ గా చేయండి, బాగా ఆడండి అని చాలా సిన్సియర్ గా మీ అందరికి అడ్వైస్ చేస్తుంటే అప్పారావు గారు చాలా ఫన్నీగా అనిపించింది. ఈరోజు థీమే లేకుండా ఫన్ జనరేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. చాలా బాగా చేశారు.